మనం బాలకాండను పూర్తి చేసుకున్నాం. అయోధ్యకాండలో అడుగుపెట్టాము. శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవానికి తగిన ఏర్పాట్లు, కైక అలక గృహంలో ప్రవేశించడం గురించి ఈరోజు చెప్పుకుందాం. దశరథుడు తన పుత్రులైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులపై ప్రేమను పెంచుకున్నాడు. భరత శత్రుఘ్నులు తాతగారింటికి వెళ్ళారు. వాళ్లను మళ్లీ మళ్లీ తలుచుకుంటున్నాడు దశరథుడు. శ్రీరాముడంటేనే దశరథునికి మక్కువ ఎక్కువ. శ్రీరాముడు సద్గుణ రాశి, రూపంలోనూ గుణములోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు, మృదువుగా మాట్లాడేవాడు, శరణన్న వారిని రక్షించేవాడు, కోపము గర్వము లేనివాడు, పరుల సంపదను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చేయడు, జ్ఞానులు సజ్జనులతో విషయాలు చర్చించేవాడు, వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చలమైన భక్తి కలవాడు, ఏమరుపాటు సోమరితనము లేనివాడు, కళలందు ఆరితేరినవాడు, అసూయ మాత్సర్యము లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యము కలవాడు. శ్రీరాముడు సకల గుణాభిరాముడు. తమకు ప్రభువు కావాలని ప్రజలు కోరుకునేవారు. శ్రీరాముని యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిశ్చయించాడు దశరథుడు. రాజ్యంలోని ప్రముఖులు, జానపదులు, సామంతరాజులు, ప్రజలు అనుమతించారు. ఇంతకన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదీ లేదని హర్షధ్వానాలు చేశారు. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థించారు. ప్రజానురంజక పాలన అంటే ఇదే. రాజాజ్ఞ మేరకు రామరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసినది అంటూ మంత్రులను, అధికారులను ఆదేశించాడు వశిష్ఠుడు. దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకుని బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు దశరథుడు. చిరునవ్వులు చిందిస్తూ, రామా, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు. నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి. నీవు బాధ్యతలు మోయవలసి ఉన్నది. మరింత వినయవంతుడివి కావాలి. ఇంద్రియ చాపల్యాలను జయించాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు. శ్రీరాముడు తండ్రి వద్ద సెలవు తీసుకున్నాడు. కౌసల్య దగ్గరకు వచ్చాడు. ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను చేపట్టారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. నగరమంతా ఆనంద శోభ తాండవిస్తున్నది. ఇది చూసిన మంధర కళ్ళలో నిప్పులు పోసుకున్నది. పుట్టినింటి నుండి కైకేయితో అత్తవారింటికి వచ్చిన అరణపు దాసి మంధర పరుగు పరుగున వెళ్ళింది. కైకేయితో రాముని పట్టాభిషేకం విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించింది. వార్త చెప్పినందుకు విలువైన బహుమానాన్ని అందించింది. మంధర ఆశ్చర్యపడింది. దుఃఖించవలసిన సమయంలో సంతోషిస్తున్నావెందుకని కైకేయిని నిలదీసింది. నాకు రాముడు, భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే నాకు అంతకన్నా ఆనందమేముంటుంది అన్నది కైకేయి. కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మంధర. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. రాముని సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది. భరతుని సంతానానికి ఎప్పటికీ రాజ్యాధికారం రాదు. రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. కైకేయి మనసు మారింది. చెప్పుడు మాటలు చేటుకు కారణం కదా. తగిన ఉపాయాన్ని చెప్పమని మంధరను కోరింది కైకేయి. గతంలో దశరథుడు 2 వరాలను ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మంధర. ఈ సూచన మేరకు దశరథుని నుండి వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైక. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి చేర్చండి. తరువాతి కథను చెప్పుకుందాం.